హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మాస్టర్స్. అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. మనం సాయి సచ్చరిత్ర బుక్ రీడింగ్ స్వాధ్యాయంలో భాగంగా చేసుకుంటున్నాం కదా. సో ఈరోజు ఉపోద్ఘాతం గురించి మనం తెలుసుకున్నాము. మరి చాప్టర్ 1 మొదటి అధ్యాయం గురించి ఈరోజు జ్ఞానాన్ని తీసుకునే ముందు చక్కగా ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేసుకుని తరువాత సెక్షన్ కంటిన్యూ చేసుకుందాం. ఓకే, అందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే మాస్టర్స్, చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వెన్నుపూస నిటారుగా ఉంచండి. మీ 2 కళ్ళను కూడా క్లోజ్ చేసుకోండి. వేళ్ళలోకి వేళ్ళు పెట్టుకోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. చక్కగా శ్వాసని గమనిస్తూ అంతర ప్రయాణం చేద్దాం. ఈ కొన్ని క్షణాలు మనతో మనం ఉందాం. ఓకే మాస్టర్స్, ఒకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. చక్కగా బాడీ అంతా కూడా ఎంతో రిలాక్స్ అయిపోయింది కదా, తేలికగా ఉంది కదా. ఇప్పుడు సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ మీతో మీరు ఉంటూ మీ అంతరంగంలోనికి ప్రయాణించండి.
చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. మీ రెండు చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను పెంచండి. ధ్యానం కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు చేస్తూ ఈ జ్ఞానాన్ని తీసుకోండి. ఓకే మాస్టర్స్? ఓకే, సరే మరి సెక్షన్లోకి వెళ్ళిపోదామా? శ్రీ సాయి సచ్చరిత్రం మొదటి అధ్యాయం. గురుదేవతా స్థుతి. గురుదేవతా స్థుతి తిరగలి విసరుట దాని వేదాంతతత్వము. గురుదేవతా స్థుతి పూర్వ సాంప్రదాయానుసారము హేమాత్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతా స్థుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథ రచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతి స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయ కారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయి త్రిమూర్తాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవతాయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట గోత్ర ఋషియగు భరద్వాజ మునిని స్మరించెను. అంతేకాక యజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథులు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమిని, వంశపాయనుడు, నవయోగీంద్రులు మున్నగు పలువురు మునులను నివృత్తి, జ్ఞానదేవ్, సోపాన్, ముక్తాబాయ్, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కౌన్వ, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడు అయిన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్త అవతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా నాధారపడి ఉన్నానని చెప్పుచూ ఈ ప్రపంచము మిథ్యమనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు నీ ప్రపంచములో ఏ ఏ జీవుల యందు పరమాత్ముడు నివసించి ఉన్నాడో వారందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగుగా గలవారులు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమాత్ పంత్ ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910వ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళితిని.
అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని బాబా ముఖ ప్రక్షాళమును గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనె పరిచి దానిపై తిరగిలి ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కపని చేతులు పైకి మడచి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయన ఎందులకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనముచే జీవించువారే. వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిలువ చెయ్యవలసిన అగత్యము లేదే అని చింతించి తిని అచుటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులయ్యిరి. కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను. ఆ బాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకు బాబా వద్దకు గుమ్మిగూడిరి. 4 స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరగలిపిడిని చేత పట్టుకొని బాబా లీలలను పాడుచు విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారు ఎవ్వరూనూ లేరు, వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? బాబా మిగుల దయార్థ హృదయుడగుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధముగా మనమున వేరు విధములా చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగాలుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొనుచుంటిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లనిరి, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమ పిండిని వాడుకుంటినా ఏమి? ఏ కారణము చేత పిండిని గోంపోవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్టు చేయుడు. పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులయ్యిరి. సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని. ఊరిలో కలరా జాడ్యము కలదని, దానిని శాంతింప చేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు, వారు కలరా జాడ్యమును విసిరి ఊరికి అవతల పారద్రోలిరనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గూఢార్థమును తెలుసుకొనుటకు కుతూహలము కలిగెను. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధం ఏమి? ఆ రెండింటికి గల కార్యకారణ సంబంధము ఏమి? ఒకటి ఇంకొక దానినిట్లు శాంతింపచేసెను. ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొన వలయునని నిశ్చయించుకుంటుని. ఈ లీలలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడనైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రమును వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగా జయప్రదముగాను పూర్తి అయినది. తిరగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరగలి విసురుటను గూర్చి షిరిడీ ప్రజలను కొను రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 ఏళ్ళు నివసించెను. ఈ కాలమంతా వారు తిరగలి విసురుచూనే ఉంటిరి. నిత్యము వారు విసురునవి గోధుమలు కావు, భక్తుల యొక్క
పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరగలి యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి. చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు కానీ ఆత్మ సాక్షాత్కారమునకు కానీ మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచివేయవలయును. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలయును. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒక్కతే తిరగలిలో ధాన్యమును వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడ్వసాగెను. నీ పతి నిరంజనుడను ఒక సాధు పుంగవుడది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబునిచ్చెను. నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమును తిరగలిలో విసరబడెదెను కదా. దానికి నీ పతి నిరంజనుడు ఇట్లు బదులు చెప్పెను. భయము లేదు, తిరగలి పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నాను, నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనివ్వకుము. అంతరాత్మను చూచుటకు దృష్టికి అంతర్ముఖముగానిమ్ము. నీవు తప్పక రక్షింపబడిదవు. మొదటి అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయం. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయం. వాడాలో తీవ్ర వాగ్వివాదం, హేమాత్ పంత్ అను బిరుదునకు మూల కారణము గురువు యొక్క ఆవశ్యకత గురించి ఈ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణం మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్నే గ్రంథం వ్రాయుటకు పురికొల్పినది. అదే కాక బాబా గారి వింత లీలలను, చర్యలను మనస్సుకు ఆనందము కలగచేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోధనలను వ్రాయ మొదలీడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును, న్యాయమును కాదు. అది మనకు సత్యమును, ఆధ్యాత్మికత అను మార్గమును చూపును. గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమాత్ పంత్ భయపడెను. అతడు ఇట్లు అనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు. నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు. నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్ర నేనెట్లు వ్రాయగలుగుతును? అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయినా కానీ యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మోయవచ్చును, కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదునేమోనని భయపడి సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించెను.
మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగీశ్వరుడు నగు జ్ఞానేశ్వర్ మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహల పడెదరో వారి కోరికలు నెరవేరునట్లే వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాతృనిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక సంవత్సరములో మహిపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు ఆంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించింది. అట్లే 1800 శక సంవత్సరములో దాసగను యొక్క సేవను ఆమోదించి మహిపతి 4 గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగను వ్రాసినవి భక్త లీలామృతము, సంత కథామృతము మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు కలవు. భక్త లీలామృతములోని 31, 32, 33 అధ్యాయముల యందును, సంత కథామృతములోని 57వ అధ్యాయమందు సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయి లీల మాసపత్రిక సంపుటము 17 సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను. ఈ శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసిని యగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్ చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడినవి. రఘునాథ్ తెండూల్కర్ చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడినవి. దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మొహతా ఎను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్షా సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములు ఉండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణము ఏమి, దాని అవసరము ఏమి అని ఎవరైనను ప్రశ్నించవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మణులను వెలిగి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలగచేయి. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలగచేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను, ఉపదేశకములు అగు బాబా ప్రబోధములు విని వానిని మననము చేసిన చో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగయోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించి తిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలగచేయును. అందుచే బాబా గారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకుంటిని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదాలపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మి ఉంటిని. నా అంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశ్ పాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని తన తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో ఇట్లనిరే: ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయుట కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనముచే జీవించు పకీరును, నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును. మీ యొక్క అనుమతి, ఆశీర్వాదము లేనిదే ఏదియూ జయప్రదముగా చేయలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను. మరియు శ్యామతో ఇట్లు చెప్పదొడంగెను:
కథలను అనుభవాలను ప్రోగు చేయమను. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయము చేసేదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికను నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడువవలెను. దానిని నా పాదాలపై పెట్టవలెను. ఎవరైతే వారి జీవితములో ఇట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడిదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములు ఎందునూ తోడ్పడదను. వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండునప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందు. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయమును కొట్టివేయుటకు ప్రయత్నించకము. ఏ విషయము పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. వివాదమనగానే నన్ను హేమాత్ పంత్ అని పిలుచుటకు కారణము ఏమి? మీకు చెప్పేదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానిని మీకు చెప్పబోచున్నాను. కాకా సాహెబ్ దీక్షిత్, నానా సాహెబ్ చందోత్కరులతో నేనెక్కువ స్నేహముతో నుండి వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చెయ్యుమని బలవంతము చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసేదని. ఈ మధ్యలో నేదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణముకు అడ్డుపడినది. లోనావాలాలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు మంత్రములు అన్నీ ఉపయోగించెను, కానీ నిష్ఫలమయ్యెను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకొని పక్కన కూర్చుండబెట్టుకొనెను, కానీ ప్రయోజనము లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనము ఏమి? గురువు మనకు ఏమీయో సహాయము చెయ్యలేనప్పుడు నేను షిరిడీ ఏలపోవలను అని భావించి షిరిడీ ప్రయాణమును మానుకుంటుని. కానీ కానున్నది కాక మానదు. అది ఈ క్రింది విధముగా జరిగెను. నానాసాహెబ్ చందోత్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసాయికి పర్యటనకి పోవుచుండగా టానా నుండి దాదార్కు వచ్చి అచట వసాయి పోవు బండి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను. నానా చెప్పినది సంతోషదాయకమగును సమ్మతముగాను ఉండెను. అందుచే ఆ రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించి సామాన్లు కట్టుకుని షిరిడీ బయలుదేరి తిని బాంద్రా నుండి దాదారు వెళ్ళి అచుట మన్మాడు వెళ్ళి రైలు ఎక్కవలనని అనుకుంటుని. అటులనే దాదారుకు టికెట్టు కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇక బయలుదేరదనగా మహమ్మదీయుడు ఒకడు నేను కూర్చున్న పెట్టెలోనికి హఠావిటిగా వచ్చి నా సరంజమాన అంతయు చూచి ఎక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను. నా ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే అతడు దాదారు స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు మైల్ దాదార్లో ఆగదని, అదే రైలులో ఇంకనూ ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పెను. ఆ చిన్న లీలయే జరగకుండినచో నేననుకొనిన ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయేడి వాడిని. అనేక సందేహములు కూడా కలిగి ఉండేడివి. కానీ నా అదృష్టవశాస్తు అది అట్లు జరగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడీ చేరితిని. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను. ఇది 1910 ప్రాంతములో జరిగినది. అప్పటికి సాటేవాడ ఒక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రము కలిగెను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబ్ నూల్కరు బాబా వాడా చివరన ఉన్నారనియు మొట్టమొదట దూరదర్శనము చేసుకొనమని నాకు సలహా ఇచ్చెను. స్నాన అనంతరము ఓపికగా మరలా చూడవచ్చునని
నేను ఇది ఆ, వా ఇది వినిన ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తిని నాలో ఆనందము పొంగి పొరలినది. నానాసాహెబ్ చందోద్కర్ చెప్పిన దానికన్నయు ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వ ఇంద్రియములు కూడా తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచితిని. మనస్సుకు సంతుష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడి పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడి ఉన్నట్లుగా భావించి తిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని. వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనస్సులో సాష్టాంగ ప్రణామము చేసి తిని. నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న ఆలోచనలన్నీ మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకుంటుని. సాయిబాబాను చూచినంత మాత్రముననే ఈ ప్రపంచమంతా సాయిబాబా రూపము వహించెను. వాడాలో తీవ్ర వాగ్వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబ్ బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదం జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనను నేను వాదించి తిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలెను. ఏమీయూ చెయ్యక సోమరిగా కూర్చుని వానికి గురువు ఏమి చెయ్యగలడు అని నేను స్వేచ్ఛాపక్షమును ఆశ్రయించి తిని. బాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారాబ్ధము తరపున వాదించెను. కాకున్నది కాక మానదు. మహనీయులు కూడా ఈ విషయంలో నుడిపోయిరి. మనుజుడు ఒకడు తలంచిన భగవంతుడు వేరొకడి తలంచును. నీ తెలివితేటలను అట్లుండనిమ్ము. గర్వము కానీ అహంకారము కానీ మీకు తోడ్పడవు అనెను. ఈ వాదన 1 గంట వరకు జరిగెను. కానీ ఇదిమిద్దమనయు ఏమీయూ తేలలేదు. అలసిపోవుటకే ఘర్షణ మానుకుంటుమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించి తిని. 1000 ఏళ్ల వివాదమునకు మూల కారణము అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగిన, వాడలో ఏమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమాత్ పంత్ ఏమనుచున్నాడు? ఆ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాటేవాడ మసీదునకు చాలా దూరములోనున్నది. ఈ వివాదము గూర్చి బాబాకి ఎట్లు తెలిసినది? అతడు సర్వజ్ఞుడై ఉండవలెను. లేనిచో ఈ వివాదము ఎట్లు గ్రహించెను? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమాత్ పంత్ అను బిరుదునకు మూల కారణం. సాయిబాబా నన్నెందులకు హేమాత్ పంత్ అని పిలిచినని ఆలోచింపసాగితిని. అది హేమాద్రి పంత్ అను నామమునకు రూపాంతము. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంతు ప్రధానమాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము కలవాడు, చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు. మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి కలవాడను, మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదు నొసంగిరో తెలియకుండెను. ఆలోచన చెయ్యగా ఇది నా అహంకారము చంపుటకొక ఎమ్మనియు, నేనెప్పుడూనూ అణుకువ నమ్రత కలిగి ఉండవలననియు బాబా కోరిక అయి ఉండవచ్చునని గ్రహించి తిని. అంతకు ముందు వాడాలో జరిగిన చర్చల్లో చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకుంటుని. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యం కలదనియు, భవిష్యత్తు తెలిసియే బాబా అట్లనే ఉండవచ్చునని భావించవచ్చును. ఎలా అనగా హేమాత్ పంత్ శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బాగుగా నుంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మ శరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రమును గొప్ప గ్రంథమును రచించెను.
గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయంపై బాబా ఏమనెనో హేమాత్ పంత్ వ్రాసి ఉండలేదు, కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకున్న దానిని ప్రచురించను. హేమాత్ పంత్ బాబాను కలిసిన రెండవ దినమున కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుంచి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా అట్లే అని జవాబిచ్చెను. ఎక్కడకు అని ఎవరో అడుగగా చాలా పైకి అని బాబా చెప్పెను. మార్గం ఏది అని దీక్షిత్ అడిగెను. అక్కడ పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున ఉన్న అడవులలో పులులు తోడేలులు కలవని బాబా బదులీడెను. మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచో నని కాకాసాహెబ్ అడుగగా, అట్లయినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చారు. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానమును చేర్చును. మార్గ మధ్యమున ఉన్న తోడేళ్ళు పులులు గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చునెను. మసీదులో అప్పుడే అచ్చటనే ఉన్న దబోల్కర్ తన ప్రశ్నకు అదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. పరమార్థము నిజముగా గురుబోధ వల్లనే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాధింపులకు లొంగి అణుకువతో నుండి ఆత్మ సాక్షాత్కారము పొందిరనియు దాన్ని దృఢమైన నమ్మకము, నిష్ఠ, ఓపిక, సబూరి అను ఈ 2 గుణములు ఆవశ్యకమనియు గ్రహించింది. 2వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓకే అండి, ఈరోజుతో సెక్షన్ క్లోజ్ చేసుకుందాం. 1, 2 అధ్యాయాలు గురువు యొక్క ఆవశ్యకత ఏంటి అన్న విషయం చాలా చక్కగా అర్థం చేసుకున్నాం కదా. మరి ఈ జ్ఞానాన్ని అంతా మనలో నింపుకోవటం కోసం చక్కగా చివరి 1 నిమిషం పాటు ధ్యానం చేసుకొని సెక్షన్ క్లోజ్ చేసుకుందాం. బాబా యొక్క లీలలు, బాబా భక్తులకి ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మనం చక్కగా ఈ లీలల్ని అన్నీ కూడా తెలిసిన వాళ్ళకి చక్కగా షేర్ చేసుకుందాం. ఇందులో మన వంతు ప్రయత్నిద్దాము. చక్కగా బాబా లీలని అందించటానికి, మనం తెలుసుకోవటానికి, వారి యొక్క జ్ఞానాన్ని సంపూర్ణంగా తీసుకోవటానికి ప్రయత్నిద్దాము. తెలిసిన వాళ్ళందరికీ కూడా చక్కగా షేర్ చేద్దాం మనకు తెలిసిన ఈ జ్ఞానాన్ని. ఓకే మాస్టర్స్, ఉన్న చోటనే చక్కగా స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చొని సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ ఎప్పుడు తీసుకున్న జ్ఞానాన్నంతా మన యొక్క ప్రతి అణువులోనూ ప్రతి ఒక్క కణంలోనూ కూడా చక్కగా నింపుకుందాం. అంతరార్థం తెలుసుకుందాం, ప్రయత్నిద్దాం.
2, 1, 0. మీ రెండు చేతులు మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి మాస్టర్స్ చక్కగా. థ్యాంక్ యూ.